ఇద్దరు సీఎంల మీటింగ్ బనకచెర్ల బాగోతం గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ సర్పంచ్ ఎన్నికల లీడర్ల నడుమ తిట్ల పోటీ అన్న మీద గుస్సైతున్న కవితక్క కాంగ్రెస్ హామీల మీద బీఆర్ఎస్ పోరాటం పెట్టిన పథకాలు నడుస్తున్న పనులు చెప్తున్న సర్కార్ ఇగో గిట్లుందబ్బా ఇంకో దిక్కు రామన్న దంచిన స్పీచ్ మీద ఆటికెళ్లి కాంగ్రెస్ వాళ్ళు అందుకున్నారు చూడురి మరి ఎవలేమన్నారో 6 గ్యారెంటీలు మర్చిపోదామా 420 దొంగ హామీలు మర్చిపోదామా 6 పథకాలు కళ్ళకు అవుపడితే కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు ధృతరాష్ట్రంలాగా కళ్ళు కట్టుకున్నావా ఇందిరా మిల్లు కనబడతలేవా రేషన్ కార్డులు కనబడతలేవా కేసీఆర్ గారు రోజు బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నాడు కానీ ఈయన ఎవరో బిర్యానీ పెడతానంటున్నాడు కదా అని చెప్పి ఆయనకు ఓటేశారు 22,000 కోట్లు రుణమాఫీ చేసినాం అది ఏంద్రా 15 నెలలు చేసినాం రావులగా ఏం తెలివి లేకుండా అవుతున్నా మైండ్ పని చేస్తలేదా పవర్ లేక బతకలేకపోతున్నారు 18 months లోనే మారిపోయారు కొడుకులు అమ్మో ఆగమైపోయినాం మనం ఒక్క తప్పు ఓటు వేసినందుకు 5 ఏళ్లు శిక్ష పడుతుంది అనేది అర్థం కావడానికి కూడా ముఖ్యమంత్రి జీవితంలో కావురే నువ్వు చెప్తున్నా మళ్ళా నువ్వు పోయి బాసనలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి శిశుపాలుడు కూడా 100 తప్పుల దాకా బతికాడు నీకు కూడా టైం వచ్చింది శిశుపాలుడు ఫామ్ హౌస్ లో వండుకోనుండు శిశుపాలుడు 10 సంవత్సరాలల్లా అన్ని తుంగలోకి దక్కితేనే ఒంగోబెట్టి మడత పెట్టి ఫామ్ హౌస్ లో పెట్టిరు మిమ్మల్ని మాత్రం 420 హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే సిరిసిల్లాల్నే నిన్ను చెప్పుతోని కొట్టే రోజులు వస్తాయి ఇది గుర్తుంచుకో తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇంకెవరన్నా రాజీ పడవచ్చు ఇంకెవరన్నా చీకటి మంత్రంగాలు చేయొచ్చు కానీ మేము మాత్రం చేయం ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళీ తెస్తుంది మరి ఆంధ్ర పీకెతందుకు పెట్టినారా పార్టీను ఎందుకు పెట్టినవరా పార్టీ మహారాష్ట్ర ఎందుకు పెట్టినవరా ఒరిస్సా వాళ్ళని కూడా తీసుకొచ్చి